ఓటర్లను రెచ్చగొట్టవుతూ ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు వికాస్ రాజు. కేసీఆర్ కు నోటీసులు పంపినాం, వివరణ ఇచ్చేందుకు వారం గడువు కోరినాం. 9,900 క్రిటికల్ ప్రాంతాలపై నిఘా పెట్టినాం. ఆన్లైన్ లోను నామినేషన్ వేయొచ్చు. ఆ కాపీలు 24వ తేదీలోపు సమర్పించాలి. నేర చరిత్ర అభియోగాలను మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టాల్సిందని చెప్పేసి 26 నుంచి ఓటర్ స్లిప్లో పంపించేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏది మన రాష్ట్ర చీఫ్ మొత్తం మీద అయితే ఓటర్లను రెచ్చగొట్టొద్దు, కేసీఆర్ కు నోటీసులు పంపినాము, ఏది పడితే అది అడ్డగోలుగా నోటికి వచ్చింది, ఏది దొరికితే అది మాట్లాడకూరు అని చెప్పేసి అన్నారు. కానీ నిజంగా నాయకులు అయితే వికాస్ రాజు మాటలు వింటారా? అసలు బేఖాతరుగా అసలు కనీసం కథరా చేస్తారా? సో ఎలక్షన్ కమిషనర్ చెప్పినట్టు ఎవరైనా వింటారంటే ఎవరినా ఇక వీళ్ళు చెప్పిందే చేస్తారు. నిజంగా ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయి. ఒకటి, మద్యము పంపిణీని అడ్డుకుంటామంటారు, ఏరులై వార్తలు. ఏడైనా తాగుబోతులు లేకుండా రాజకీయ నాయకులు ప్రచారం చేస్తారా? బిర్యానీ ప్యాకెట్ పొట్లాలు, సారా ప్యాకెట్లు, ఏది మన మందు, లిక్కరు, అది నాసి రకం లిక్కరు, చీప్ లిక్కరు నింపుకొని వస్తారు. ఎలక్షన్ కమిషన్ దీన్ని ఫస్ట్ బంద్ పెట్టాలంటే మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆలోచన చేయాలి. ఇక పైసలు అడ్డగోలు వచ్చి పెడతాం, దీన్ని కూడా కట్టడి చేస్తామంటారు ఎలక్షన్ కమిషన్. కానీ నిజంగా పైసలు కట్టడి చేస్తారా? కట్టడి గత 9.5 ఏళ్ళుగా, గత 2 దశాబ్దాలుగా చూసుకుంటే కూడా ఎక్కడ ఇంకా పెరుగుతూనే ఉంది. హుజురాబాద్ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేసేసారు రాజకీయ నాయకులు. ప్రజాస్వామ్యం కాదు, నిజంగా చెప్తున్నా, ఇది పైసల స్వామ్యం. డబ్బు సంచులతోన మాత్రమే రాజకీయాలు చేసే పరిస్థితి తెలంగాణలో తీసుకోవచ్చు. దాంట్లో ఏం అనుమానం లేదు. వికాస్ రాజు గారు ఎన్ని చెప్పినా కూడా ఓటర్లు రెచ్చగొట్టొద్దని చెప్పినా, లేదంటే నాయకులు పరుష పదాలను వాడొద్దని చెప్పినా, లేదంటే అనేక అంశాలు ఇతర చేయొద్దని చెప్పినా నాయకులు ఆగనికి లేదు, డబ్బు పంపిన ఆగనిక లేదు, మద్యం పంపిన ఆగనిక లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇంకో విషయం అన్న, ఇగో వీసీ చెప్తా ఉన్నాడు, ఏది ఆన్లైన్ లోను నామినేషన్ వేయొచ్చు అని చెప్పిండు. నేర చరిత్ర అభియోగాలను మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టాల్సిందే నన్ను. ఈ విషయం అఫిడవిట్ పెడతారు ఖచ్చితంగా, ఎందుకంటే పెట్టకపోతే మీడియా ముందు పెడతారా? మీడియా ముందు పెట్టాలి. ప్రజా దర్బార్లో ఉన్నట్టు ఆన్లైన్ లో పెట్టి ప్రజా దర్బార్లో ఉన్నట్టు